బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికి 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 12 మంది హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఇక 11వ వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక నామినేషన్స్ విషయం పక్కన పెడితే ఈ వారం ఫ్యామిలీ వీక్ అని బిగ్ బాస్ చెప్పాడు. హౌస్ లోని కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి తీసుకుని వస్తున్నారు. ఇక నిన్న విష్ణుప్రియ తండ్రి వచ్చారు. ఈ రోజు ఎవరు వస్తారా అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఏముందో ఒకసారి చూసేద్దాం. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ లోకి ప్రేరణ భర్త వచ్చేశారు. ఇక భర్తను చూడగానే గట్టిగా అరుచుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంది ప్రేరణ. దాదాపు 10 వారాలుగా భర్తకి దూరంగా ఉంటున్న ఈమె సడన్ గా తన భర్తను చూసేసరికి ఎమోషనల్ అయింది. అంతేకాదు వీరిద్దరూ తమ జీవితంలో మరిచిపోలేనంతగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వెళ్తూ వెళ్తూ ప్రేరణ ఆమె భర్త మధ్య ఒక చిన్న గేమ్ కూడా నిర్వహించారు బిగ్ బాస్. ఇద్దరి మధ్యలో బెలూన్స్ పెడుతూ వాటిని పగలగొట్టాలి అంటూ సూచించారు. ఇక ఈ ఆట చాలా రొమాంటిక్ గా సాగింది. ఇది చూసిన అవినాష్ బిగ్ బాస్ మళ్ళీ అనుని హౌస్ లోకి పంపించండి అంటూ కామెంట్లు చేశారు. ఇక పెళ్లి కాని కంటెస్టెంట్స్ వీరిని చూసి పక్కకు వెళ్లిపోయారు. మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు బాగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఇకపోతే హౌస్ లో ప్రేరణ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ శివంగిలా దూసుకుపోతూ తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు ఫిజికల్ టాస్క్ లో శరీరం మొత్తం కందిబారినా తన ఆటను ఆమె విడవలేదు. అలా అందరి ప్రశంసలు అందుకుంటూ ఇప్పుడు దూసుకుపోతుంది. ఇక ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వారం లవ్ బర్డ్స్ పృథ్వీ విష్ణుప్రియాలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పృథ్వీతో పోలిస్తే విష్ణుప్రియ హౌస్ లో యాక్టివ్ గానే ఉంటుంది. విష్ణుప్రియ విన్నర్ అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక పృథ్వీ ఈ వారం పెట్టి సర్దుకోవాల్సిందే. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో అన్నది సండే ఎపిసోడ్ లో తెలియనుంది. అస్సలు మిస్ కాకండి.